అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఒకలా మాట్లాడగా ఆయన కుమారుడు రాజీవ్ మరోలా మాట్లాడారు. ఆ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో తాము భూములను కొనుగోలు చేశామని పత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా కొన్నట్టు రాజీవ్ అన్నాడు. అసలు ప్రభుత్వం అటాచ్ చేసుకున్న భూములను ఎలా కొంటామంటున్నారంటూ అతని తండ్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. దీంతో తండ్రి అలా కొడుకు ఇలా అంటూ నెటిజన్లు వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇద్దరు ఒకసారి మాట్లాడుకుని స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలంటూ సెటైర్స్ వేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈరోజు అగ్రిగోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు, మేము అలాగే అమ్మాం. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటన ఇచ్చే అమ్మారు, మేము కూడా ప్రకటన ఇచ్చే అమ్మాం. లీగల్గానే మేము ఈరోజు అగ్రిగోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు, మేము అలాగే అమ్మాం. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటన ఇచ్చే అమ్మారు, మేము కూడా ప్రకటన ఇచ్చే అమ్మాం. లీగల్గానే మేము రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, జోగి రమేష్ ఒకలాగా, ఆయన కుమారుడు మరొకలాగా, ఏంటి వ్యవహారం? అసలు ప్రస్తుతం దర్యాప్తుకు సంబంధించి ఎక్కడి వరకు వచ్చింది? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కొనుగోలులో జరిగిన వాటికి సంబంధించి కూడా జోగి రమేష్ ఒకలాగా మీడియాతో మాట్లాడారు. ఆయన కుమారుడు రాజు మరొకలాగా మాట్లాడిన సంఘటన ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా జోగి రాజు మాట్లాడిన సంఘటన సంబంధించి తాము ఏదైతే భూములను కొనుగోలు చేశామో కొనుగోలు చేసిన సమయంలో ఒక ప్రముఖ పత్రికలో ప్రకటన చూసుకున్నాము. ఆ తర్వాత కొనే ముందు అమ్మే ముందు కూడా తాము అదే పత్రికలో ప్రకటన ఇచ్చి కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి జోగి రమేష్ మరోలాగా వ్యాఖ్యానించారు. అసలు అవి అగ్రిగోల్డ్ భూములని తమకు తెలియదు, అవి సిఐడి అధికారులు సీజ్ చేశారనే తనకు సమాచారం లేదు. అగ్రిగోల్డ్ భూములు కానీ లేకపోతే సిఐడి భూములు అని తెలిస్తే ఎవరైనా కొనుగోలు చేస్తారా అని చెప్పి ఆయన ఎదురు ప్రశ్న వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తండ్రి ఒకలాగా కొడుకు ఒకలాగా మాట్లాడి టోటల్ గా ఈ అగ్రిగోల్డ్ ఎపిసోడ్ ని కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం జరిగిందని చెప్పి కూడా టీడీపీ నేతలు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అగ్రిగోల్డ్ సంబంధించి భూములు తెలిసి కొనలేదా తెలియ కొన్నారా విషయం పక్కన పెడితే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 87వ పేరు సర్వేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న జోగి ఫ్యామిలీ ఆ తర్వాత 88వ నెంబర్ సర్వేతో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి కూడా ఇప్పుడు అది ప్రశ్నగా మిగిలిపోయింది చక్రి. మొత్తం మీద చూసుకుంటే ఇటు జోగి రమేష్ గాని ఆయన కుమారుడు గాని విభిన్నమైన ప్రకటన చేసి ఒక రకమైన అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం చేశారని చెప్పి టీడీపీ నేత ఆరోపిస్తున్నారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా జోగి రాజీవ్ ని విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ఈ రోజు అతన్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా 4 రోజులు కస్టడీకి కావాలని చెప్పి కూడా సిఐడి అధికారులు అయితే కోరారు కాబట్టి 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయన కస్టడీలో తీసుకొని ప్రశ్నిస్తే మరికొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. తద్వారా ఈ కేసులో జోగి రమేష్ పాత్ర కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా సిఐడి అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.